మన అక్కడ జగనన్న కాలనీ 3 ఎకరాలు తీసుకున్నారు కదా అంటే అక్కడికి ఎవరు పోతారు సార్? చెరువులో నీళ్లు వస్తే కాలనీలో నీళ్లు ఉంటాయి. ఎకరా 5-6 లక్షల రూపాయలు చేయదంట. 3 ఎకరాల చిల్లర 76 లక్షలు పెట్టి కొనేశారు. అంటే ఎవరైతే అసైనీకి ఎంత ఇచ్చారో తెలియదు కానీ 25 లక్షలు, అక్కడ 6-7 లక్షలు కూడా లేదంట. ఎందుకంటే చెరువు నీళ్ళు వస్తే మునిగిపోతాయంట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు పోవాలంట. 2 కిలోమీటర్లు మేము పోలేము, ఆ చెరువు దాంట్లో మేము ఉండలేము. ఉన్నాయి కదా ఇళ్ల స్థలాలంటే అవి మాకు పనికిరావయ్యా. గిరిజనులు, నిరుపేదలైన గిరిజనులు తేల్చి చెప్పేది ఇట్లా ఏ పని చేసినా కరప్షనే. ఇరిగేషన్లో ఈరోజు ఇప్పుడు కమ్మలపూడి గ్రామస్తులందరూ వచ్చి పార్టీలో చేరారు. వాళ్ళు చెప్తున్నారు గత 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా కాలువలు పూటికి తీయలేదు. ఈ సంవత్సరం మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసేసారయ్యా. మా నాయకులు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీ ఆధ్వర్యంలో చేసిన పనులు అని చెప్పి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి చేరిన హరిజనవాడ గ్రామస్తులు సంతోషంగా చెప్పారు కాలువలు పూడికలు తీయటం. ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. ఆయన పాడుతూ ఉన్నాడంతే, ఘోరమైన భాష వాడుతున్నాడు. అందుకని అతన్ని గురించి టైం వేస్ట్ చేసుకోవటం. ఆయన మనుషులు కూడా మొఖాన్ని వస్తారు నువ్వు వాడే భాష. చంద్రబాబు నాయుడు గురించి అయినా, లోకేష్ బాబు గురించి అయినా, చంద్రమోహన్ రెడ్డి గురించి అయినా మొఖాన్ని వస్తారు. కొంచెమైనా విలువలు పాటించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటి, 5 ఏళ్లలో కాలువలు తవ్వారా, చెరువులు మరమ్మతులు చేశారా, ఎంత బిల్లు అయింది? నుడా నుంచి 26 కోట్లు డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టారు. ఏ ఊర్లో డ్రైనేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అది రివర్స్ వచ్చి వాటి వల్ల దోమలు ఇవన్నీ చేరి ఆ వాసన భరించలేకున్నామయ్యా అంటున్నారు. వాటిని తీసేయలేము, మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయలేము. 26 కోట్లు మట్టిలో కలిసిపోయినట్టే. ఇటువంటి సమస్యలు సర్వేపల్లిలో ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఇప్పుడు దేగపడి బండేపల్లి కెనాల్ కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఆయన ఆపేసేసాడు. ఆ కాలువ వల్ల అఫీషియల్గా అధికారికంగా 15,000 ఎకరాలు, అనధికారికంగా పొట్టేల కాలువ కింద కానీ మొత్తం కలిపి దాదాపు 25,000 ఎకరాలకి బెనిఫిట్ అయి ఉండేది. ఇప్పుడు కండలేరు లిఫ్టు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఏదో మోటార్ చెడిపోయిందంటే రిపేర్ చేయించాం. ఇప్పుడు మళ్ళీ సబ్స్టేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడే ఫోన్ చేసినారు. రాత్రికి అంతా చేసేసి నీళ్లు వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కండలేరు లిఫ్ట్ పెట్టివ్వలేదు, చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయలేదు. ఏముంది, 30 టీఎంసీల నుంచి కింద ఉండేది నిమ్మ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఎండిపోవడమే కదా. తాగునీరు, సాగునీరు, చెరువుల్లో కనీసం పశువులకు కూడా నీళ్లు ఉండేది లేదు కదా. ఇటువంటివన్నీ మా టైంలో చేశాం, ఇవన్నీ మా టైంలో చేశాం. అది ఈరోజు నైట్కి అంతా దాన్ని ఫంక్షన్ అయ్యేటట్టు చూస్తామని చెప్పారు. దక్షిణ కాలువ కూడా బ్యాలెన్స్ పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వచ్చి అమ్మవారిపాలెం చిన్న చెరువు కాడికి వచ్చింది, పని ఆపేసి ఏళ్ళు పడలేదు ఇయ్యాలి కదా. 400. ఓకే సార్.